హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటంటే బ్లౌజ్ బెల్ట్ అండి. బ్లౌజ్ బెల్ట్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను కట్టుకున్నా కదా అండి, ఈ శారీ ఏంటంటే ప్లెయిన్ గోల్డ్ కలర్ శారీ అండి. దీనికి నేను ఇలా పింక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అంటే ఇది చాలా ఇయర్స్ అయిపోతుంది నేను చేసుకొని. సో ఇప్పుడు నేను ఏంటంటే దీనికి బ్లౌజ్కి బెల్ట్ అనేది అటాచ్ చేశాను. అంటే కొంచెం లుక్ చేంజ్ అవుతుంది కదా అనేసి బెల్ట్ అటాచ్ చేశానండి. అది ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నేనేమో ఇలా ఫ్యాన్సీ శారీకి చేసుకున్నాను కదా, మీరు ఇలా కావాలంటే ఫ్యాన్సీ శారీకి చేసుకోవచ్చు, ఇంకా పట్టు శారీస్కి కూడా చేసుకోవచ్చు. మనం ఏంటంటే బ్లౌజ్ స్టిచ్ చేయించేటప్పుడు మనకు బ్లౌజ్లో కొంచెమైనా క్లాత్ మిగులుతుంది. దీనికి ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు, కొంచెం క్లాత్ అయితే సరిపోతుంది. సో ఆ క్లాత్ని యూజ్ చేసి మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా అంటే చాలా సింపుల్. మీకు అంటే ఎలాంటి సూయింగ్ మెషిన్ లాంటి అవసరం కూడా ఏమి ఉండదు. జస్ట్ హ్యాండ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపించే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసి మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అనేవి నేను పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలియడం కోసం మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కొంచెం ఐడియా ఉంటుంది. ఓకే, అంటే ఈ వీడియో నచ్చుతుంది, ఇంక ఇలాంటివి చేయాలి అని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాంటిది కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ బెల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ మీద వర్క్ చేయడం కోసం ఈ మెటీరియల్స్ అవసరం అండి. ఇదేంటంటే సాటిన్ రిబ్బన్తో నేను ఇలా రోజ్ ఫ్లవర్స్ చేశాను. ఇది ఎలా చేయాలనేది కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను లింకు, అది చూడండి మీరు. ఇవేంటంటే కుందన్స్ అండి. నెక్స్ట్ ఇవి వైట్ బీడ్స్ కొన్ని తీసుకోవాలి, ఇంకా గోల్డ్ బీడ్స్ అండి. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, దీనికి ఇప్పుడు నేను బెల్ట్ అనేది చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను బెల్ట్ చేయడం కోసం ఈ గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్లౌజ్కి సైడ్కి స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఆ స్టిచ్చెస్ దగ్గర నుండి మిడిల్ పార్ట్, బ్లౌజ్ మిడిల్ పార్ట్ వరకు ఎంత ఉందనేది మనం చూసుకొని అంత క్లాత్ని కట్ చేసుకోవాలి. కొంచెం ఏంటంటే మనం మిడిల్ పార్ట్లో ఫోల్డ్ చేసి బటన్స్ కుడతాం కాబట్టి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఒక ½ ఇంచ్ వరకు. సో ఇప్పుడు మళ్ళీ క్లాత్ ఏంటంటే 2 లేయర్స్ ఉండాలి బెల్ట్ మొత్తం కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తాము. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ పెడితే మనకు అంటే కరెక్ట్గా రోజ్ ఫ్లవర్ అంతా విడ్త్ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ క్లాత్ని కట్ చేస్తున్నా. ఇది 2 లేయర్స్ ఉంటే ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది, బెల్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్లాత్ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఏంటంటే నేను నీడిల్ అండ్ థ్రెడ్ యూజ్ చేసి జస్ట్ నార్మల్ హ్యాండ్ స్టిచ్ అనేది ఉంటుంది కదా, అలా హ్యాండ్ స్టిచ్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ మెషిన్ ఉంటే మెషిన్ మీద చేసుకోవచ్చు, లేని వాళ్ళైతే ఇలా సింపుల్గా నార్మల్ స్టిచ్ చేస్తే సరిపోతుందండి. ఇలా అంతా సేమ్ ఎండింగ్ వరకు ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా మొత్తం స్టిచ్ చేశానండి. అంటే ఓన్లీ వన్ సైడ్ అలా ఓపెన్ ఉంచాను, మిగతా 2 సైడ్స్ క్లోజ్ చేశానండి. ఇంకో సైడ్ ఏంటంటే మనం ఆల్రెడీ క్లాత్ని అనేది ఫోల్డ్ చేసాము. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్లో తీసుకోవాలండి. ఇలా పెన్సిల్ అనేది యూజ్ చేసి ఇలా తీస్తే మనకు ఈజీగా వస్తుంది.
ఇప్పుడు ఇలా మొత్తం తీసేసాక ఈ కార్నర్స్ అనేవి ఇలా బయటికి తీయాలండి కరెక్ట్గా వచ్చేలాగా. ఇదంతా కూడా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. సేమ్ ఇలానే ఇంకొక పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ పైన మనము ఆల్రెడీ ఉన్న రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా పెట్టుకోవాలండి. వాటిని 3 ఫ్లవర్స్ పెడితే సరిపోతుంది. ఈ సైడ్కి ఏమో మనకు బ్లౌజ్ లోపలికి స్టిచ్చెస్కి వెళ్ళిపోతుంది, సో 3 పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని స్టిచ్ చేస్తున్నానండి. ఇలా రోజ్ ఫ్లవర్ని పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా అంతా బాగా స్టిచ్ చేసుకోవాలి ఊడిపోకుండా. ఓన్లీ మిడిల్లోనే కాకుండా పెటల్స్ అనేవి ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్కి పెటల్స్, ఆ చుట్టూ కూడా మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకు రోజ్ ఫ్లవర్ అనేది అంటే సైడ్ నుండి చూస్తే ఇట్లా లేసినట్టు కాకుండా కరెక్ట్గా క్లాత్కి ఉంటుందండి. సేమ్ ఇలానే మిగతా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 3 ఫ్లవర్స్ కుట్టేశానండి. కుట్టేశాక నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేస్తున్నాను, అంటే కుందన్స్ పెట్టడం కోసము. మార్కింగ్ చేసుకోకుండా ఏం కాదు, చాలా ఈజీగా పెట్టొచ్చు ఇది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూని నేను ఇలా అంటే మనకైతే ఏ షేప్లో కావాలో అలా ఆ షేప్లో పెట్టుకోవాలి. నేనైతే ఇలా పెడుతున్నాను, ఇలా 2 సైడ్స్ పెడుతున్నాను. ఇలానే సేమ్ అంటే మన రోజ్ ఫ్లవర్స్లో మొత్తం మిడిల్లో మొత్తం కూడా ఇలానే పెట్టుకోవాలి. పెట్టుకొని నెక్స్ట్ ఏంటంటే ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కుందన్స్ అనేవి స్టిక్ చేయాలండి. ఇయర్ బడ్కి ఏంటంటే కొంచెం వాటర్ టచ్ చేస్తే కుందన్స్ అనేవి అతుక్కుంటాయి బాగా. ఇప్పుడు ఇలా మనము ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాం కదా, దాని మీద అంతా ఇలా కుందన్స్ పెట్టుకోవాలి. ఇలానే సేమ్ మనం రోజ్ ఫ్లవర్స్ మిడిల్లో మొత్తం ఇలానే చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఈ రోజ్ ఫ్లవర్స్ అనేది నేను పింక్ కలర్లో చేశాను కదండి. ఇదేంటంటే నాకంటే బ్లౌజ్కి పింక్ ఉంది కాబట్టి నేను అలా చేసుకున్నాను. ఈ సాటిన్ రిబ్బన్ అనేది మనకు అన్ని కలర్స్లో దొరుకుతాయి బయట షాప్లో. సో మీకు అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి. సో ఇలా మొత్తం పెట్టేసుకోవాలి రోజ్ ఫ్లవర్స్ మిడిల్లో. ఇప్పుడు ఇక్కడ నేను కుందన్స్ మొత్తం పెట్టానండి. పెట్టాక నెక్స్ట్ ఏంటంటే నేను ఇలా థ్రెడ్ యూజ్ చేసి ఈ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, బీడ్స్ కుడుతున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఈ మిడిల్లో నేను ఒక గోల్డ్ కలర్ బీడ్ని కుట్టాను. దాని తర్వాత నెక్స్ట్ పక్కకి వైట్ కలర్ బీడ్ వేస్తున్నాను. ఇలానే సేమ్ మనకు రోజ్ ఫ్లవర్ చుట్టూ బీడ్స్ వేసుకోవాలి. అంటే ఒకటి వైట్ కలర్ అయితే నెక్స్ట్ అలా గోల్డ్ అలా మిక్స్ చేసుకొని వేసానండి నేను. సేమ్ ఇలానే రోజ్ ఫ్లవర్స్ చుట్టూ మొత్తం ఇలానే కుట్టాలండి. ఇలా కుడితే ఏంటంటే మనకు బెల్ట్ అనేది అంటే నిండుగా కనబడుతుంది. మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ప్లేస్ ఉన్న దగ్గర కుట్టుకోవచ్చు. సేమ్ ఇలానే ఇంకొక పీస్ కూడా ఉంది కదా, దాని మీద ఇలానే రోజ్ ఫ్లవర్స్ కుట్టి కుందన్స్ పెట్టేసి ఇలానే సేమ్ బీడ్స్తోని కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా నేను ఈ రెండిటికి ఇలా ఫినిష్ చేశానండి. మొత్తం అన్నీ కుట్టేశాను. కుట్టేశాక ఏంటంటే ఒక దానికి నేను ఇలా ఎడ్జ్కి గోల్డ్ బీడ్స్ అనేది వేసాను, ఎందుకంటే అది మనకు ఫ్రంట్ సెంటర్లో వస్తుందండి.
దాని బ్యాక్ సైడ్ ఏంటంటే నేను ఈ ఉక్స్లు ఉన్నాయి కదా ఇవి కుడుతున్నానండి. ఎందుకంటే మనం శారీ కట్టుకున్నాక పళ్ళు వేస్తాం కదా, పళ్ళు వేసాక మనము ఈ బెల్ట్ పెట్టుకోవడం కోసం అనేసి ఇలా కుడుతున్నాను నేను. ఇలా కుట్టుకున్నాక నెక్స్ట్ ఇంకో సైడ్కి కూడా ఇలా అంటే 2 ఉక్సులు కుట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు 2 ఉక్సులు కుట్టేశాను కదా, నెక్స్ట్ ఏంటంటే ఇలా పెట్టుకొని చూసుకోవాలండి మనము. ఇలా పెట్టాక ఏంటంటే సేమ్ ఆ ఉక్స్ ఉంది కదా దాని కిందనే మనం కాజా వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలానే సేమ్ 2 సైడ్స్కి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇది కరెక్ట్గా ఫిక్స్ అవుతుందా లేదా అనేది చూసుకుంటున్నానండి. ఓకే, ఇది అయిపోయిందండి బెల్ట్ చేయడము. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కి ఏంటంటే మనము సైడ్కి స్టిచ్చెస్ కొంచెం ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఈ బెల్ట్ అనేది మనం పెట్టి కుట్టుకోవాలి కాబట్టి కొంచెం ఓపెన్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇలా పెట్టి కుట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కి ఇలా ఓపెన్ చేశానండి. మొత్తం ఎక్కువగా ఓపెన్ చేయొద్దు, జస్ట్ మనకు బెల్ట్ సైజ్ అయితే ఎంత ఉందో అంత ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బెల్ట్కి మిడిల్లో పూసలు ఉన్నాయి కదండి గోల్డ్వి, అది మనకు బ్లౌజ్ మిడిల్లోకి వచ్చేలాగా మనం చూసుకొని ఇప్పుడు ఆ సైడ్స్ అనేవి మనము బ్లౌజ్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇలా నేను ఒక పిన్ పెట్టుకుంటున్నాను, కదలకుండా ఉంటుంది మనకు కుట్టేటప్పుడు. ఇలా కరెక్ట్గా చూసుకొని మళ్ళీ ఇంకొక పిన్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు నేను ఈ రెండింటిని అటాచ్ చేస్తున్నానండి. ఇది కూడా ఏంటంటే మనం జస్ట్ ఇట్లా హ్యాండ్తో నార్మల్ స్టిచ్ వేసుకోవచ్చు. మెషిన్ ఉన్న వాళ్ళైతే మెషిన్తో స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నేను అంటే బ్లౌజ్కి కుడుతున్నాను కదండి, మీకు కావాలంటే లాంగ్ ఫ్రాక్ అయినా కానీ ఇలా కుట్టుకోవచ్చు. ఇలా బెల్ట్ పెట్టి కుడితే బాగుంటుంది, అంటే ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్ ఉండేసి మిడిల్లో ఇలా బెల్ట్ అటాచ్ చేసినా కానీ బాగుంటుంది చూడడానికి. ఇలానే సేమ్ ఇంకో సైడ్ కూడా ఇలానే కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. చూడండి ఇలా నేను 2 సైడ్స్ కూడా కుట్టేశానండి. ఇది ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. ఇది మనం శారీ పళ్ళు వేసుకునేటప్పుడు ఓపెనే ఉండాలి, వేసుకున్నాక అప్పుడు బెల్ట్ పెట్టుకోవాలండి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.